బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ 199 హదీస్. సాబిత్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు. అనస్ రజియల్లాహు గారు ఇలా అన్నారు: ప్రవక్త వారు నీటిని అడిగారు. అప్పుడు అడుగు భాగం వెడల్పుగా ఉండి మరీ లోతుగా లేని ఒక పాత్రలో స్వల్ప పరిమాణంలో అంటే తక్కువ నీటిని తీసుకువచ్చి ఆయనకు అందించారు. ఆయన అందులో తన వేలను ఉంచారు. అనస్ రజియల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: ఆయన వేల సందు నుండి నీరు ఉబికి రావడం నేను గమనించాను. ఆ తర్వాత ఆ నీటితో వజూ చేసుకున్న వారి సంఖ్య 70 నుంచి 80 వరకు ఉంటుందని నేను అంచనా వేశాను. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక మౌజూజా, ఒక అద్భుతం అన్నమాట ఇది. హదీస్ నెంబర్ 200. అనస్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు: ప్రవక్త వారు స్నానం చేయడానికి ఒక సా నుండి 5 మద్దుల వరకు నీటిని ఉపయోగించేవారు. అలాగే వజూ చేసుకోవడానికి ఒక ముద్ నీటిని ఉపయోగించేవారు. ఇవి కొలతలు, ఆనాడు కొలతలు అన్నమాట. మనం ఇక్కడ లీటర్ల తీసుకుంటాము, అలాంటివి అక్కడ మనము కొలతలు సా మద్ అనేటివి కొలతలతో వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. హదీస్ నెంబర్ 201. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు: సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు గారు ఇలా అన్నారు: ప్రవక్త వారు తమ కఫ్ఫులు అంటే తోలు సాక్సులు అనమాట, వాటిని తడి చేతులతో తడిమారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు దీనిని ఉమర్ రజియల్లాహు గారి గురించి అడిగారు. ఉమర్ రజియల్లాహు గారిని ఈ విషయాన్ని అడిగితే ఆయన దానికి అవునని సమాధానం ఇచ్చారు. ఇంకా ఏం చెప్పినారంటే, సాద్ రజియల్లాహు గారు ఏదన్నా ప్రవక్త వారి హదీస్ని చెప్తే దాన్ని తిరిగి ఎవరిని అడగాల్సిన అవసరం లేదని చెప్పినారన్నమాట. హదీస్ నెంబర్ 202. అల్ ముగీరా బిన్ షుబా రజియల్లాహు గారు ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మల విసర్జన నిమిత్తం బయటకు వెళ్ళారు. నేను నీటితో ఉండిన పాత్రను పట్టుకొని ఆయన వెనుక వెళ్ళాను. ఆయన తన ఆ యొక్క విసర్జన పూర్తి చేసుకున్న తర్వాత వజూ చేసుకోవడం కోసం ఈయన నీటిని అందించినారు అన్నమాట. అంటే ఎప్పుడైనా సరే బయటికి మల విసర్జన అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వజూ చేసుకొని తమ కఫ్ఫులపై తడి చేతులతో తడిమారు. ఇక్కడ చూడండి, ప్రతి చోట ఎప్పుడైనా సరే తమ తహారత్ అంటే మన ఒంటికి రెంటికి వెళ్ళిన తర్వాత వెంటనే వజూ అనేది చేసుకోవడం అలవాటుగా ఉన్నది అన్నమాట ప్రవక్త గారికి. హదీస్ నెంబర్ 203. జాఫిర్ బిన్ ఉమర్ బిన్ ఉమయ్య అదమ్రి రజియల్లాహు గారు ఉల్లేఖించారు: నా తండ్రి ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ కఫ్ఫులపై తడి చేతులను తడమడం నేను చూశాను. హదీస్ నెంబర్ 204. జాఫర్ బిన్ అమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు: నా తండ్రి ఇలా అన్నారు: ప్రవక్త వారు తమ తలపాగా మరియు కఫ్ఫులపై తడి చేతులతో మసా చేయడం నేను చూశాను. హదీస్ నెంబర్ 205. ఉర్వా బిన్ అల్ ముగీరా రజియల్లాహు గారు ఉల్లేఖించారు: నా తండ్రి ఇలా అన్నారు: ఒకసారి నేను ప్రయాణంలో ప్రవక్త వారి సహచర్యంలో ఉన్నాను. ఆయన కఫ్ఫులను అంటే తోలు సాక్సులు తీయడానికి నేను హడావిడిగా ముందుకెళ్ళాను. అప్పుడు ఆయన నన్ను వాటిని అలాగే వదిలివేయమని ఆదేశించారు. ఎందుకంటే ఆయన వజూ చేసుకున్న తర్వాతే వాటిని ధరించారు, కాబట్టి ఆయన వాటిపై తడి చేతులతో మసాజ్ చేశారు. హదీస్ నెంబర్ 206. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వండిన గొర్రె మాంసం యొక్క భుజభాగం నుండి ఒక ముక్కను తిన్నారు. ఆపై వజూ చేయకుండానే నమాజ్ చేశారు. అంటే మటన్ తిన్న తర్వాత వజూ అనేది పోదన్నమాట, కాబట్టి ఉండే వజూతోనే నమాజ్ చేస్తున్నారు. హదీస్ నెంబర్ 207. జాఫిర్ బిన్ అమర్ బిన్ ఉమయ్య రజియల్లాహు గారు ఉల్లేఖించారు: నా తండ్రి ఇలా అన్నారు: అల్లా దూత వారు వండిన గొర్రె మాంసం యొక్క భుజభాగం నుండి ఒక ముక్కను తీసుకుంటూ ఉండగా నేను చూశాను. ఆ తర్వాత ఆయనను నమాజ్ కోసం పిలిచారు. అతను తన కత్తిని పక్కన పెట్టి తిరిగి వజూ చేసుకోకుండానే నమాజ్ చేశారు. హదీస్ నెంబర్ 208. సువైద్ బిన్ అల్ నుమాన్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు: ఖైబర్ విజయ సంవత్సరంలో నేను అల్లాహ్ దూతతో కలిసి ప్రయాణించి ఖైబర్కు సమీపంలో ఉన్న సహాబా అనే ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసర్ నమాజ్ చేసి భోజనం తీసుకురమ్మని అడిగారు. సవీఖ్ పిండి పదార్థం తప్ప మరేమీ తీసుకురాలేదు. దాన్ని నీటితో తడపమని ఆయన ఆదేశించారు. ఆయన మరియు మేమందరం దాన్ని తిన్నాం.
ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాయంత్రపు నమాజ్ మగ్రిబ్ నమాజ్ కోసం లేచి నీటితో తన నోరును పుక్కలించారు. మేము కూడా అలాగే చేశాం. ఆపై ఆయన తిరిగి వజూ చేసుకోకుండానే నమాజ్ చేశారు. హదీస్ నంబర్ 209. మైమూనా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొర్రె మాంసంలోని భుజభాగాన్ని తిని ఆ తర్వాత తిరిగి వజూ చేసుకోకుండానే నమాజ్ చేశారు. హదీస్ నంబర్ 210. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాలు త్రాగి నోరు పుక్కలించి ఇందులో కొవ్వు ఉంది అని అన్నారు. హదీస్ నెంబర్ 211. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మీలో ఎవరికైనా నమాజ్ చేస్తున్నప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తే ఆ నిద్ర పోయేంత వరకు పడుకోవాలి. ఎందుకంటే నిద్రమత్తులో నమాజ్ చేస్తున్నప్పుడు ఒకరు క్షమాపణ కోరుతున్నారో లేక తమకు చెడు జరగాలని కోరుకుంటున్నారో తెలియదు. హదీస్ నెంబర్ 212. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మీలో ఎవరికైనా నమాజ్ చేసేటప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తే తాను ఏమి పఠిస్తున్నాడో అర్థమయ్యేంత వరకు నిద్రపోవాలి. అంటే తాను ఏం పఠిస్తున్నామో అనేది అర్థం కాకోకుండా మనం చదవకూడదనమాట. ఆ యొక్క మనం చెప్పే పురాణ ఆ యొక్క ఆయతులు ఉంటాయి కదా, అవి మనం శ్రద్ధగా గమనిస్తూ చదవాలి. ఆ గమనించేంత మత్తు ఉంది అంటే గమనించలేనంత మత్తు కనుక ఉంటే కనుక అప్పుడు నమాజ్ అనేది కాదు. కాబట్టి కనీసం నిద్ర అనేది అవసరం. హదీస్ నెంబర్ 213. అమర్ బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజ్కు ముందు వజూ చేసుకునేవారు. నేను అనస్ రజియల్లాహు అన్హు గారిని మీరు ఏమి చేసేవారో అని అడిగాను. అనస్ రజియల్లాహు అన్హు గారు, మేము హదస్తో దానిని వినిపించే వరకు అదే వజూతో నమాజ్ చేసేవాళ్ళం. ప్రతి నమాజ్ తర్వాత వజూ చేసుకుంటున్నారు అన్నమాట. నేను అనస్ను ఏమి చేసేవారు అని అడిగాను. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు, మేము హదస్తో దాన్ని విరమించే వరకు అదే వజూతో నమాజ్ చేసేవాళ్ళం. అంటే ఒక మలమూత్ర విసర్జన వచ్చినప్పుడు తప్ప మేము అదే వజూని రోజంతా కంటిన్యూ చేస్తామనేసి. హదీస్ నెంబర్ 214. సువైద్ బిన్ సుమాన్ రజియల్లాహు అన్హు గారు తెలిపినారు, ఖైబర్ విజయ సంవత్సరంలో నేను అల్లాహ్ ప్రవక్తతో కలిసి అస్సహ్బా చేరుకునే వరకు వెళ్ళాను. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అసర్ నమాజ్కు నాయకత్వం వహించి ఆహారం అడిగారు. సవీక్ తప్ప మరేమీ తీసుకురాలేదు. సవీక్ అనేది ఒక పిండి పదార్థం. మేము దానిని తిని నీరు త్రాగాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మగ్రిబ్ నమాజ్లో లేచి నోటితో నీరు పుక్కలించి ఆ తర్వాత వజూను పునరావృతం చేయకుండా నమాజుకు నాయకత్వం వహించారు. దాని తర్వాత ఆయన నోరు పుక్కలిచ్చేసి వజూ చేయకుండానే నమాజ్ నాయకత్వం చేశారు. హదీస్ నెంబర్ 215. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో లేదా మక్కాలోని శ్మశాన వాటికలలో ఒకదాని గుండా వెళ్తున్నప్పుడు తమ సమాధులలో హింసించబడుతున్న ఇద్దరు వ్యక్తుల స్వరాలను విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఈ ఇద్దరు వ్యక్తులు ఏదో మహాపాపం నుండి తప్పించుకోవడానికి హింసించబడలేదు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అవును, వారు ఒక మహాపాపం చేసినందుకే హింసించబడుతున్నారు. నిజానికి వారిలో ఒకరు తన మూత్రంతో అపవిత్రం కాకుండా ఎన్నడూ తనను తాను కాపాడుకోలేదు. కాగా మరొకడు స్నేహితుల మధ్య శత్రుత్వం సృష్టించడానికి నిందలు వేస్తూ తిరిగేవాడు. అప్పుడు ప్రవక్త గారు ఒక ఖర్జూరపు చెట్టు యొక్క పచ్చని ఆకును అడిగి దానిని 2 ముక్కలుగా విరిచి ఒక్కో సమాధిపై ఒక్కో ముక్క ఉంచారు. అలా ఎందుకు చేశారని అడుగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు, ఇవి ఆరేంత వరకు వారి హింస తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను. హదీస్ నెంబర్ 216. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు మల విసర్జనకు వెళ్ళినప్పుడల్లా నేను నీటిని తీసుకువచ్చేవాడిని. దానితో ఆయన తన మర్మాంగాలను శుభ్రం చేసుకునేవారు. హదీస్ నెంబర్ 217. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త గారు 2 సమాధుల వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఈ ఇద్దరు వ్యక్తులు ఏదో మహాపాపం చేసినందుకు శిక్షించబడ్డం లేదు. వారిలో ఒకరు తన మూత్రంతో అపవిత్రం కాకుండా ఎప్పుడూ తనను తాను కాపాడుకోలేదు. కాగా మరొకరు స్నేహితుల మధ్య శత్రుత్వం సృష్టించడానికి నిందలు వేస్తూ తిరిగేవాడు.
అప్పుడు ప్రవక్త గారు ఒక ఖర్జూరపు చెట్టు యొక్క పచ్చని ఆకుని తీసుకొని దానిని 2 ముక్కలుగా చీల్చి ఒక్కో సమాధిపై ఒక్కో ముక్కను ఉంచారు. వారు, "ఓ అల్లా ప్రవక్త, మీరెందుకు ఇలా చేస్తున్నారు?" అని అడిగారు. ఆయన ఇలా జవాబిచ్చారు, "ఈ ఆకు ముక్కలు ఎండిపోయేంత వరకు వారికి శిక్ష తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఆకు ముక్కలు ఎండిపోయేంత వరకన్నా వాళ్ళకి శిక్ష తగ్గుతుందనేసి నేను ఆశిస్తున్నా" అని చెప్పాననమాట. 215లో కూడా మనకి ఇదే హదీస్ వచ్చింది. 218 హదీస్ నెంబర్. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారు ఈ విధంగా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదులో ఒక బెడౌయిన్ అంటే ఒక ఎడారి వాసి మలవిత్ర విసర్జన చేస్తుండగా చూసి అతనికి ఆటంకం కలిగించవద్దని ప్రజలకు చెప్పారు. అతను మూత్ర విసర్జన పూర్తి చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంత నీటిని అడిగి దానిపై పోశారు. హదీస్ నెంబర్ 219. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక బెడూయిన్ లేచి, ఒక ఎడారివాసి, ఒక పల్లె మనిషి, లేకపోతే ఏదో ఒక దూర ప్రాంత మనిషి లేచి మసీదులో మలమూత్ర విసర్జన చేయడం ప్రారంభించారు. ప్రజలు అతనిని పట్టుకున్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని వదిలివేయమని, అతను మూత్ర విసర్జన చేసిన చోట ఒక బకెట్ లేదా గ్లాస్ నీళ్లు పోయమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, "మీరు పనులను సులభతరం చేయడానికి పంపబడ్డారు, వాటిని కష్టతరం చేయడానికి కాదు." హదీస్ నెంబర్ 220. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారి కథనం. పైన చెప్పిన హదీసే మనకు ఇక్కడ కూడా అనమాట. హదీస్ నెంబర్ 221. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారి ప్రకారం ఒక బెడూయిన్, ఒక యూదుడు, ఇంకొన్ని చోట్ల యూదుడు అనేసి అతను పేర్కోవడం జరిగింది, మసీదులో మలమూత్ర విసర్జన చేశారు. ప్రజలు అతనిపై కేకలు వేశారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని పూర్తి చేసే వరకు వారిని ఆపారు. అంటే వాళ్ళని వారించారనమాట. ఎవరిని? సహాబాల్ని. ఆ ప్రదేశంపై ఒక బకెట్ నీళ్లు పోయమని వారిని ఆదేశించారు. మరియు వారు అలాగే చేశారు. హదీస్ నెంబర్ 222. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక బిడ్డను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువచ్చారు. మరియు ఆ బిడ్డ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్త్రంపై మూత్ర విసర్జన చేసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీళ్లు అడిగి ఆ మురిగి ప్రదేశంపై పోశారు. హదీస్ నెంబర్ 223. ఖైస్ బిన్ మిహ్సిన్ రలియల్లాహు అన్హు కథనం ప్రకారం, నేను నా చిన్న కుమారుని అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకొచ్చాను. అతనికి ఇంకా తినడం ప్రారంభించలేదు. అంటే చిన్న పసి పురుడు బిడ్డ. ఆయన అతన్ని తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ బాలుడు వస్త్రంపై మూత్ర విసర్జన చేశాడు. కాబట్టి ఆయన నీళ్ళు అడిగి ఆ మురికి ప్రదేశం మీద పోసుకున్నారు మరియు దాన్ని కడగలేదు. హదీస్ నెంబర్ 224. హుదైఫా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొందరు ప్రజల చెత్త కుండీల వద్దకు వెళ్ళి నిలబడి మూత్ర విసర్జన చేశారు. అప్పుడు ఆయన నీళ్ళు అడిగారు. కాబట్టి నేను ఆయనకు నీళ్లు తెచ్చి ఇచ్చాను మరియు ఆయన వుజూ చేసుకున్నారు. హదీస్ నెంబర్ 225. హుజైఫా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను మరియు ప్రవక్త కొందరు ప్రజల చెత్త కుండీల వద్దకు చేరుకునే వరకు నడిచాం. మీలో ఎవరైనా నిలబడినట్లే అతను ఒక గోడ వెనక నిలబడి మూత్ర విసర్జన చేశాడు. నేను వెళ్ళిపోయాను. కానీ అతను నన్ను రమ్మని సైగ చేశాడు. కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళి అతను పూర్తి చేసే వరకు అతని వెనుక నిలబడ్డాను. హదీస్ నెంబర్ 226. అబూ వైల్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ మూసా అల్ అషారీ మూత్ర విసర్జన విషయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు మరియు ఇలా అనేవారు, బనీ ఇస్రాయిల్కు చెందిన ఎవరైనా తమ బట్టలను మూత్రంతో మురిగి చేసుకుంటే వారు ఆ భాగాన్ని కత్తిరించి వేసేవారు. అది విని హుదైఫా రలియల్లాహు అన్హు అబూ వైల్తో ఇలా అన్నారు, అతను ఆ విషయానికి అంత ప్రాముఖ్యతనివ్వకుండా ఉంటే బాగుండేది. హుదైఫా రలియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త కొందరు ప్రజల చెత్త కుండీల వద్ద నిలబడి మూత్ర విసర్జన చేశారు. హదీస్ నెంబర్ 227. అస్మా రలియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చి, మాలో ఎవరికైనా బట్టలపై ఋతుస్రావం అయితే ఏం చేయాలి అని అడిగింది. దానికి ఆమె ఆ మురికి పట్టిన చోటున పట్టుకొని దాన్ని రుద్ది నీటిలో వేసి రక్తపానవాలు పోయేంత వరకు రుద్దాలి. ఆ తర్వాత దానిపై నీళ్లు పోయాలి.
అప్పుడు ఆమె దానితో నమాజ్ చేయవచ్చా ఆమె దానితో నమాజ్ చేయవచ్చు అని సమాధానం ఇచ్చారు. హదీస్ నెంబర్ 228. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఫాతిమా బింత్ అబీ హుబైష్ రజియల్లాహు అన్హా గారు ప్రవక్త వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నాకు గర్భాశయం నుండి నిరంతరం రక్తస్రావం అవుతోంది. నేను శుభ్రపడటం లేదు. నేను నా నమాజులను వదులుకోవాలా అని అడిగింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, కాదు, ఎందుకంటే అది రక్తనాళం నుండి వస్తుంది, కానీ ఋతుస్రావం నుండి కాదు. కాబట్టి నీకు నిజమైన ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు నీ నమాజులను మానుకో. అది ముగిసిన తర్వాత రక్తాన్ని కడిగివేసి నీ నమాజులను ఆచరించు. హిషాం రజియల్లాహు అన్హు గారు తన తండ్రి వద్ద కూడా ఇలా చెప్పారని ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు, తదుపరి ఋతుస్రావ సమయం వచ్చే వరకు ప్రతి నమాజును ముందు వజూ చేసుకో. హదీస్ నెంబర్ 229. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బట్టల నుండి జనాజా ఆనవాళ్లను కడిగేదాన్ని మరియు ఆయన బట్టలపై జనాభా అంటే ఇది వీర్యం అనమాట, దాన్ని కడిగేదాన్ని. ఆయన బట్టలపై నీటి ఆనవాళ్ళు, నీటి మరకలు ఇంకా కనిపిస్తున్నప్పటికీ ఉండగానే నమాజ్కి వెళ్ళేవారు. అంటే కడిగిన తర్వాత నీటి యొక్క ఉంటాయి కదా, నీళ్ళు ఆరకముందే అనేది, బట్టలు ఆరకముందే నమాజ్కి వెళ్ళేవారు. హదీస్ నెంబర్ 230. ఆయిషా రజియల్లాహు అన్హా గారు చెప్పిన హదీసు పైన హదీస్ అనమాట. హదీస్ నెంబర్ 231. హజరత్ సులైమాన్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం వీర్యంతో మలినమైన బట్టల గురించి నేను ఆయిషా రజియల్లాహు అన్హా గారిని అడిగాను. దానికి ఆమె ఇలా జవాబు ఇచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బట్టల నుండి దాన్ని నేను కడిగేదాన్ని మరియు నీటి మరకలు ఇంకా కనిపిస్తుండగా ఆయన నమాజ్కి వెళ్ళేవారు. హదీస్ నెంబర్ 232. అమర్ బిన్ మైమూన్ రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం వీర్యంతో మలినమైన బట్టల గురించి సులైమాన్ బిన్ యసార్ మాట్లాడుతుండగా నేను విన్నాను. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా చెప్పారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బట్టల నుండి దాన్ని కడిగేదాన్ని, వాటిపై నీటి మరకలు ఇంకా కనిపిస్తూ ఉండగానే ఆయన నమాజ్కి వెళ్ళేవారు. హదీస్ నెంబర్ 233. అదే హదీసే అనమాట. ఇంకా హదీస్ నెంబర్ 234. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఊఖ్లు లేదా ఉరైనా తెగకు చెందిన కొంతమంది మదీనాకు వచ్చారు మరియు అక్కడ వాతావరణం వారికి సరిపోలేదు. కాబట్టి ప్రవక్త వారు వారిని పాలిచ్చే ఒంటెల వద్దకు వెళ్ళి వాటి పాలు మరియు మూత్రాన్ని ఔషధంగా తాగమని ఆజ్ఞాపించారు. వారు చెప్పినట్లే వెళ్ళి చేశారు. ఆరోగ్యం కుదిరపడిన తర్వాత ప్రవక్త గారు పంపినటువంటి ఆ గొర్రెల కాపరిని చంపి ఒంటెలన్నిటినీ తోలుకుపోయారు. ఈ వార్త తెల్లవారుజామున ప్రవక్త గారి వద్దకు చేరగా ఆయన వారిని వెంబడించడానికి మనుషులు పంపగా మధ్యాహ్నానికి వారు పట్టుబడి తీసుకురాబడ్డారు. అప్పుడు ఆయన వారి చేతులు కాళ్ళు నరకమని ఆజ్ఞాపించారు మరియు వారి కళ్ళకు వేడి చేసిన ఇనుప ముక్కలతో వాతలు పెట్టారు. వారిని అల్ హర్రాలో ఉంచారు మరియు వారు నీరు అడిగినప్పుడు వారికి నీరు ఇవ్వలేదు. అబూ కిలాబా రజియల్లాహు గారు ఇలా అన్నారు, ఆ ప్రజలు దొంగతనం, హత్యలు చేశారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత అవిశ్వాసులుగా మారారు మరియు అల్లాహ్ ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. దానికి ఇది శిక్ష అన్నమాట. హదీస్ నెంబర్ 235. మసీదు నిర్మాణానికి ముందు ప్రవక్త గొర్రెల దొడ్ల వద్ద ప్రార్థనలు చేసేవారు. హదీస్ నెంబర్ 236. మైమూనా రజియల్లాహు అన్హా గారి కథనం, ఒక ఎలుక పడిన నెయ్యి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు. ఆయన ఇలా అన్నారు, ఆ ఎలుకను బయటికి తీసి దాని చుట్టూ ఉన్న నెయ్యిని పారవేసి మిగిలిన దాన్ని ఉపయోగించుకోండి. అంటే ఇది ఒక పెద్ద గోతంలో పడింది. అప్పుడు ఏదైతే ఎలుక తిరిగిందో ఆ ప్లేస్ అంతా తీసేయండి అనేసి చెప్పినారు. హదీస్ నెంబర్ 238. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ మార్గంలో ఒక ముస్లింకు తగిలిన గాయం
తిరిగి లేచేనటువంటి రోజు అంటే ఖయామత్ రోజున అది తగిలినప్పుడు ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. గాయం నుండి రక్తం కారుతూ ఉంటుంది మరియు దాని రంగు రక్తం రంగులో ఉంటుంది, కానీ కస్తూరి వాసన వస్తుంది. ఏదైతే మనం చనిపోయేటప్పుడు ఏ విధంగా ముస్లిం ఉంటారో పరిస్థితి, ఖయామత్తులో లేచే రోజు కూడా ఆ విధంగానే ఉంటారన్నమాట. హదీస్ నంబర్ 239. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, మేము ఈ ప్రపంచంలో వచ్చే చివరి వాళ్ళం, కానీ ఖయామత్ రోజు అంటే తిరిగి లేపబడే రోజు ముందుండే వాళ్ళం. అదే కథ కూడా చెప్పిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: పారకుండా నిలిచి ఉన్న నీటిలో మీరు మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆ తర్వాత మీరు దానిలో స్నానం చేయవలసి రావచ్చు. హదీస్ నంబర్ 240. అబ్దుల్లా బిన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాష్టాంగ నమస్కారం చేస్తుండగా కాబా వద్ద ప్రార్థనలు జరుగుతున్నాయి. అబూ జహల్ మరియు తన సహచరులలో కొందరితో కూర్చొని ఉన్నాడు. ఇది చూడండి, 240వ హదీసే మనకు 241లో కూడా కంటిన్యూషన్ వస్తుంది అనమాట. ఇది హదీసు 240వ హదీసు ప్లస్ 241 హదీసు కూడా ఇదే. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాష్టాంగ నమస్కారం చేస్తుండగా అంటే సజ్దా చేస్తుండగా కాబా వద్ద ప్రార్థనలు జరుగుతున్నాయి. అబూ జహల్ అతని సహచరులలో కొందరితో కూర్చొని ఉన్నాడు. వారిలో ఒకడు ఇతరులతో ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజ్దా చేస్తున్నప్పుడు మీలో ఎవరు ఫలాని బనీ తెగకు చెందిన వంట యొక్క ఉదరంలోని పేగులు మొదలైన వాటిని తీసుకువచ్చి ఆయన ఉపయోగించుతారు. వాళ్ళు ఇక్కడ అబూ జహలు తన సహచరులు దుష్టపన్నాగాలు పన్నుతున్నారు అన్నమాట. వారిలో అత్యంత దురదృష్టవంతుడు లేచి దాన్ని తీసుకొచ్చాడు. ప్రవక్త గారు సజ్దాలోకి వెళ్ళేంత వరకు వేచి చూసి వెళ్ళగానే అతని భుజాల మీద పెట్టేశాను. నేను చూస్తూనే ఉన్నాను, కానీ ఏమీ చేయలేకపోయాను. వారిని ఎదిరించడానికి నాతో పాటు కొందరు ఉంటే బాగుండేది అనిపించింది. వారు నవ్వుతూ ఒకరిపై ఒకరు పడటం ప్రారంభించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ సజ్దాలోనే ఉన్నారన్నమాట. ఫాతిమా రజియల్లాహు అన్హా గారు వచ్చి ఆయన కుమార్తె ఉదరంలోని పేగులను ఆయన వీపుపై నుండి విసిరివేసే వరకు ఆయన తల ఎత్తలేదు. ఆయన తల ఎత్తి 3 సార్లు ఇలా అన్నారు: ఓ అల్లాహ్, ఖురైషును శిక్షించు. కాబట్టి ప్రవక్త వారిపై అల్లాహ్ను ప్రార్థించినప్పుడు అబూ జహల్ అతని సహచరులకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మక్కాలో ప్రార్థనలు మరియు విన్నపాలు స్వీకరించబడతాయని వారు దృఢంగా విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ అల్లాహ్, అబూ జహల్, ఉద్బా బిన్ రబియా, షైబా బిన్ రబియా, అలీ వలీద్ బిన్ ఉద్బా, ఉమయ్యా బిన్ ఖలఫ్ మరియు ఉక్బా బిన్ అల్ ముఐద్ లను శిక్షించు. మరియు అతను 7వ వ్యక్తిని కూడా ప్రస్తావించారు. అతని పేరు నాకు గుర్తులేదు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా బదర్ యొక్క ఖలీబ్ అంటే అదొక బావి, బదర్ యొక్క బావుల్లో ఒకటిలో అల్లాహ్ యొక్క ప్రవక్త లెక్కించిన ఆ వ్యక్తుల మృతదేహాలను నేను చూశాను. హదీస్ నెంబరు 242. ప్రవక్త ఒకసారి తన బట్టలలో ఉమ్మి వేశారు. హదీస్ నెంబర్ 243. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం మత్తు కలిగించే పానీయాలన్నీ హరాం, నిషిద్ధం అని ప్రవక్త గారు అన్నారు. హదీస్ నెంబర్ 244. అబూ హాజిమ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రజలు సహల్ బిన్ సాద్ అస్ సయీదీని ప్రవక్త గాయానికి దేనితో చికిత్స చేశారో అని అడిగారు. సహల్ ఇలా సమాధానం ఇచ్చారు: బతికి ఉన్న ప్రజలలో ఆ విషయం నాకంటే బాగా తెలిసిన వారు ఎవరూ లేరు. ఆయన డాలులో నీరు తెచ్చేవారు మరియు ఫాతిమా రజియల్లాహు అన్హా గారు ఆయన ముఖంపై ఉన్న రక్తాన్ని కడిగేవారు. తర్వాత గడ్డి చేపను కాల్చి ఆ గాయాన్ని దానితో నింపేవారు. హదీస్ నెంబర్ 245. అబూ దర్దా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా నాన్నగారు ఇలా అన్నారు: నేను ప్రవక్త గారి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన చేతిలో ఒక సివాక్
ఒక రకమైన నాళం పట్టుకొని ఉన్నాయి. నోటిలో ఆ సివాకను ఉండగానే వాంతికి చేసుకున్నట్లుగా ఊ ఊ అని పలుకుతూ దాని దంతాలను శుభ్రం చేసుకోవడం చూశాను. హదీస్ నెంబర్ 246. హుదైఫా రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు రాత్రిపూట నిద్ర లేచినప్పుడల్లా సివాకుతో తన నోటిని శుభ్రం చేసుకునేవారు. ఎలా చేసుకుంటున్నారు శుభ్రం? ఇది నోటితో సివాక్తో అంటే మిష్వాక్తో అనమాట. మిష్వాక్ ఉండొచ్చు, మిష్వాక్ లాంటి ఒక పుల్ల ఏదైనా ఉండొచ్చు. హదీస్ నెంబర్ 247. అల్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో ఇలా అన్నారు: నువ్వు పడుకోవడానికి వెళ్ళినప్పుడల్లా నమాజు కోసం చేసే విధంగా శుద్ధి చేసుకో. నీ కుడివైపున పడుకొని ఈ దువా పఠించు: అల్లాహుమ్మ అస్లాంతు వజ్హి ఇలైక వా ఫవత్తు అమ్రి ఇలైక వలా అలస్తు. దీని అర్థం వచ్చి, ఓ అల్లా, నేను నీకు శరణు వేడుతున్నాను మరియు నా వ్యవహారాలన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను మరియు నీపై ఆశతో, భయంతో, నీ ఆశీర్వాదాల కోసం నీపై ఆధారపడి ఉన్నాను. నీ నుండి పలాయనం లేదు మరియు నీవు తప్ప రక్షణ మరియు భద్రత గల స్థలం మరొకటి లేదు. ఓ అల్లాహ్, నీవు అవతరింపజేసిన నీ గ్రంథంపై మరియు నీవు పంపిన నీ ప్రవక్తపై నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ నీవు అదే రాత్రి మరణిస్తే నీవు విశ్వాసంతో మరణిస్తావు. పైన చెప్పిన మాటలే నీ చివరి పలుకులుగా ఉండనివ్వండి. నేను దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట పునరావృతం చేశాను మరియు అల్లాహుమ్మ ఆమంతు బి కితాబికా అల్లదీ అంజల్తా, ఓ అల్లాహ్, నీవు అవతరింపజేసిన నీ గ్రంథమును నేను విశ్వసిస్తున్నాను అనే వాక్యం వద్దకు వచ్చినప్పుడు నేను వా రసూలిక అని పలికాను. అప్పుడు ప్రవక్త గారు, కాదు, బదులుగా వనబియకల్ లజీ అర్సల్తా, నీవు పంపిన నీ ప్రవక్త అని చెప్పు అని చెప్పినారు అన్నమాట. అల్లాహ్ తఆలా మనము తెలుసుకున్న విషయాల మీద ఆచరించే భాగ్యాన్ని కల్పించుగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్